అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఎవరికి వార్నింగ్ ఇస్తూ పెట్టారు అనేది అందరికీ అర్థమయ్యే పద్ధతిలోనే ఉంది. అది ఆవిడ పోస్ట్లో చాలా పవర్ఫుల్గా పోస్ట్ ఒకటి చూసాను. ఇవే మెన్షన్ చేస్తూ ఆవిడ నేను అరిచే కుక్కని కాదు కరిచే కుక్కని, అంటే ఆవిడ మీద ఒక ఆరోపణ వేదిక మీద నుంచి ఒక నిర్మాత దర్శకుడు చేశాడు. అడుక్కొని రిలీజ్ చేయాలి కదా, మీరు వస్తే ఎవరిని అడుక్కునే అవసరం ఉండేది కాదు. సినిమా చేసేటప్పుడు సినిమా సక్సెస్ చేయడానికి కూడా తోడ్పాటు అందించాలి కదా. ప్రమోషన్స్తో కలిపి ప్యాకేజీ మాట్లాడుతున్నాం మేమని ప్రొడ్యూసర్లు మొదటి నుంచి చెప్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది అన్న టోన్లో గట్టిగానే ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంది ఆవిడ. భరద్వాజ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు పోస్ట్ చూసారా? ఒకటి ఆవిడ పోస్ట్లో చాలా పవర్ఫుల్గా పోస్ట్ ఒకటి చూసాను. అంటే జనరల్గా మనకి ఒక యూసేజ్ ఉంది, అరిచే కుక్కలు కరవు కరిచే కుక్కలు అరవు. ఇవే మెన్షన్ చేస్తూ ఆవిడ నేను అరిచే కుక్కని కాదు కరిచే కుక్కని, నేను కరుస్తాను అని ఎవరికి వార్నింగ్ ఇస్తూ పెట్టారు అనేది అందరికీ అర్థమయ్యే పద్ధతిలోనే ఉంది. అది అదే అంటే ఆవిడ మీద ఒక ఆరోపణ వేదిక మీద నుంచి ఒక నిర్మాత దర్శకుడు చేశాడు. నిన్న మొన్న రాత్రి 11-12 గంటల వరకు కూడా ల్యాబ్లో తిరిగి ప్రతి రూపాయి అడుక్కొని రిలీజ్ చేయాలి కదా, మీరు వస్తే ఎవరిని అడుక్కునే అవసరం ఉండేది కాదు. నేను సండే రోజు మీకు మెసేజ్ పెట్టాను, ఏమని అమ్మా 4 రోజులు మీరు బ్యాలెన్స్ ఉంది, 4 రోజులు మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, 4 రోజులు వద్దు, 1 గంట రండి అని చెప్పాం. పోలీస్ కంప్లైంట్ అనేటువంటి సినిమా రిలీజ్కి ఉంది, ఇప్పుడు ఈ వారం రిలీజ్ ఉంది. ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆర్టిస్టులు ప్రమోషన్కి వస్తే అది మాకు ఉపయోగకరంగా ఉంటుంది, సినిమాని జనంలోకి తీసుకెళ్ళటానికి, అలాగే ఓటీటీల వాళ్ళ దృష్టిని ఆకట్టుకోవటానికి ఈ ప్రమోషన్ ఈవెంట్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. కాబట్టి మేము దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో వాళ్ళు అడిగితే ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇస్తున్నాము, అయినప్పటికీ కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు. సినిమా చేసేటప్పుడు సినిమా సక్సెస్ చేయడానికి కూడా తోడ్పాటు అందించాలి కదా బాధ్యతాయుతంగా. ప్రమోషన్స్ రావట్లేదని కంప్లైంట్, ప్రమోషన్స్కి రావడం లేదు అనేది ఆయన గొడవ. ఓకే, ఇది చాలామంది విషయంలో రకరకాలుగా గతంలో కూడా చర్చ జరుగుతున్న వ్యవహారమే, కొత్త టాపిక్ ఏం కాదు. ఓకే, అంటే చాలా డబ్బింగ్ 3 నెలలు ఏదో డబ్బింగ్ కూడా చెప్పలేదని ఇబ్బంది పెట్టారని ఏదో మాట్లాడుతున్నారు కదా. అంటే ఆవిడ కొంచెం హై హ్యాండెడ్గా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా పెడుతూ, కనీసం సరే సినిమా ఏదో కంప్లీట్ చేసుకున్నాం, ప్రమోషన్కి అయినా రావాలి కదా, ఇది బిజినెస్కి ఉపయోగపడే వ్యవహారం కదా, ఎందుకు ఆవిడ అలా తప్పుకుని వెళ్తున్నారు. ఇలాంటి విమర్శలు గతంలో నయనతార గారి మీద కూడా ఉండేవి, ఆవిడ ప్రమోషన్స్ అవాయిడ్ చేస్తారు అని. ప్రమోషన్స్తో కలిపి ప్యాకేజీ మాట్లాడుతున్నాం మేమని ప్రొడ్యూసర్లు మొదటి నుంచి చెప్తున్నారు. ఇన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి అంటే ఇన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలు ఉంటాయి, అలాగే ఇన్ని లోపల అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఇచ్చే ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఒక 2-3 కూర్చోబెట్టి ఒక యాంకర్ని పెట్టి కొన్ని ఇంటర్వ్యూలు చేస్తుంది. దాంతోపాటు వీళ్ళు బయటకు పంపిస్తారు. అదే ఈ బయటకు పంపించేవిన్ని లోపల చేసేవిన్ని అని కూడా దానిలో రాసి అగ్రిమెంట్లో దానికి సంబంధించి వాళ్ళ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్తో లింక్ చేస్తూ ఒక కాల్ షీట్ లాస్ అవుతారు వాళ్ళు ఇంటర్వ్యూకి రావటం అంటే. ఈ కాల్ షీట్ అమౌంట్ను కూడా మెన్షన్ చేస్తూ అగ్రిమెంట్లో రాసుకుంటున్నారు. ఓహో, ఇది నడుస్తున్న పద్ధతే. అలాంటిది ఏదైనా ఉందా, ఇన్ రిటర్న్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా వాళ్ళ మధ్య అనేది ప్రపంచానికి తెలియదు. బహుశా ఆవిడ దగ్గర అలాంటి అగ్రిమెంట్ ఏమీ తీసుకొని ఉండకపోవచ్చేమో, వీళ్ళు నోటి మాటగా మాట్లాడుకుని ఉండొచ్చు, లేదు ఆవిడ సెన్సిటివ్గా ఫీల్ అయ్యి వస్తారని ఈయన అనుకుని ఉండొచ్చు. కానీ ఓపెన్ డాస్ మీద మాట్లాడేసరికి అది ఇష్యూగా మారింది. ఆవిడ రియాక్ట్ అవుతుంది కదా న్యాచురల్గా, ఆవిడ చూసి ఉండకపోయినా ఎవరో ఒకళ్ళు ట్యాగ్ చేస్తారు, పంపిస్తారు, ఆవిడ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం జరిగిందే ఆవిడ చూశారు. చూసిన తర్వాత ఆవిడ వైపు నుంచి ఒక ఆర్గ్యుమెంట్ ఏదో ఉంది, ఆ ఆర్గ్యుమెంట్ బయట పెట్టకుండా నా గురించి మాట్లాడేటప్పుడు, నాకు సంబంధించిన వ్యవహారాల గురించి ప్రస్తావించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది అన్న టోన్లో గట్టిగానే ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంది ఆవిడ. ఆ వార్నింగ్ ఇవ్వాలనుకుని నేను అరిచే కుక్కని కాదు, అంటే మీరు అరిచారు ఆల్రెడీ, నేను కరిచే కుక్కని
అని చెప్పింది ఆవిడ. కాబట్టి ప్రమాదం ఉంది మీకు. ఉమ్. అందుకని ఇలాంటి ప్రస్తావనలు చేయొద్దు. ఓపెన్ డయాస్ మీద చేసేటప్పుడు మీరు ఒకసారి అగ్రిమెంట్లు ఇతర వ్యవహారాలు వెరిఫై చేసుకోండి. ఉమ్. చేసుకుని అప్పుడు మీరు మాట్లాడండి. ఏది వైలేట్ చేశారు, ఏది వైలేట్ చేయలేదు ఉమ్. అనేది ఆన్ రికార్డ్ మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. అదేలేండి, ఏదైనా ఉంటే మీ దగ్గర అగ్రిమెంట్ ఏమైనా ఉంటే ఛాంబర్కి వెళ్ళొచ్చు, అంతే. మా అసోసియేషన్ కంప్లైంట్ చేయొచ్చు, ఇట్లాంటి ఏదైనా చేయొచ్చు మీరు. ఇప్పుడు గతంలో కాల్ షీట్ ప్రకారం ఆర్టిస్టులు రావడం లేదు అని కంప్లైంట్లు ఇవ్వడం, అవును వాళ్ళు ధర్నాలు చేయటము, ఇవన్నీ చూసాం కదా. అవునవును. కాబట్టి అలా ఏ ఫోరంలో ఏ విషయాన్ని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి. అలా కాకుండా మీరు పబ్లిక్ డయాస్ మీద మాట్లాడితే ప్రపంచం అనేక విధాలుగా తీసుకుంటుంది ఇది. అది తన పర్సనల్ ఇమేజ్కి డ్యామేజ్గా మారుతుంది. అందుకని తన ఇమేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆవిడ రంగంలోకి దిగింది. ఓకే. దిగి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సినిమా రిలీజ్ అయిపోయింది, రేపే అవునవును. థియేటర్లోకి వస్తోంది సినిమా. అదేలే. కాబట్టి నిజానికి ఆవిడ ఇంటర్వ్యూకి రావటం ద్వారా వీళ్ళు ఏ ప్రయోజనం అయితే ఆశించారో ఆ ప్రయోజనం అయితే నెరవేరింది. ఓకే. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడటము, ఆవిడ స్పందించటము, ఈ రెండింటినీ జనం కన్జ్యూమ్ చేశారు. ఓకే. తద్వారా ఏదో గొడవ జరుగుతోంది. ఏ సినిమా గురించి అంటే పోలీస్ కంప్లైంట్ అనే సినిమా గురించి. ఏమిటి ఆ సినిమాలో ఈవిడ కీలకంగా నటించారా, ఒక కీలక పాత్రలో నటించారు, ఆవిడ ప్రమోషన్స్కి రాలేదు అంటున్నాడు ఆయన. నిజంగా సినిమాలో విషయం ఉందా, ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. ఇలా నేరేట్ చేసుకుని జనాలు మూవ్ అవుతారేమో థియేటర్కి ఓకే అనుకుంటే ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి. సో దీని ద్వారా ఉపయోగం జరిగినా కానీ ఆవిడ అగ్రిమెంట్ని ఆనర్ చేసినట్టుగానే భావించాలి. ఓకే. మరి దానికి ఏదైనా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారో లేదో చూడాలి. ఓకే. థ్యాంక్ యూ.